హలో అండి, వెల్కమ్ టు సత్యాస్ వాళ్ళు. ఈరోజు మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తానండి. మనం ఇలాంటి రోళ్ళు ఇంట్లో ఏదన్నా అల్లం చిల్లిపాయ దంచుకోవడానికి, ఏదన్నా గరం మసాలా దంచుకోవడానికి అలా ఉపయోగిస్తూ ఉంటాం. ఆ స్మెల్ మనం ఎంత కడిగినా పోదండి ఒక్కొక్కసారి. అల్లం చిల్లిపాయ పేస్ట్ కానీ, ఏదన్నా చట్నీలు అల్లం చట్నీ అలాంటివి నూరినా సరే అది ఆ స్మెల్ పోకుండా అంతే ఉండిపోతూ ఉంటుంది. మళ్ళీ తర్వాత మనం ఏదైనా యాలకులు అలాంటివి దంచుకోవాలన్నా సరే ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా చేసుకుంటే కనుక ఈజీగా ఆ స్మెల్ అనేది పోయిద్దండి. మామూలుగా మనకి ఆ రోట్లో న్యూస్ పేపర్లు చిన్న చిన్నగా చించేసి దానిలో వేసుకొని దానిలో గోరువెచ్చని నీళ్లు పోయాలి. గోరువెచ్చని నీళ్ళు పోసేసి కొంచెంసేపు నాననివ్వాలి. అలానే నాననిచ్చిన తర్వాత ఆ పేపర్స్ తోటే ఈ మనకి ఉన్న రోకల్ని వీటన్నిటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఆ రోల్లోనే లోపల శుభ్రంగా అలా రుద్దేస్తే కనుక మొత్తం శుభ్రంగా క్లీన్ అయిపోయిద్దండి. స్మెల్ అనేది రాదు ఇంకా. మనం ఈ సోపులు ఇలాంటివి వేసి స్క్రబ్బర్లు వేసి రుద్దే కంటే కూడా ఈ విధంగా చేసుకుంటే స్మెల్ అనేది మటుమాయం అయిపోయింది. సూపర్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఈజీగా వాడుకోవచ్చు.